ఒకప్పుడు రవి అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఉన్న కొద్దిపాటి పొలానికి నీరు చాలా అవసరం. పొలంలో అది పాడుబడి చాలా ఏళ్లు అయింది. రవి ఒకరోజు బావిని శుభ్రం చేయడానికి ప్రయత్నించినప్పుడు లోపల నుండి వింత శబ్దాలు వినిపించాయి. రాత్రిపూట ఆ బావి నుండి ఏడుపు వినిపించేది, మరియు దానికి దగ్గరగా వెళ్లిన వారికి ఏదో అదృశ్య శక్తి వెనక్కి నెట్టినట్లు అనిపించేది. గ్రామస్థులు ఆ బావిలో ఒక దయ్యం ఉందని, అది గతంలో ఆ బావిలో పడి చనిపోయిన ఒక యువతి ఆత్మ అని చెప్పారు. రవికి చాలా ధైర్యం. అతను దయ్యాన్ని శాంతింపజేయడానికి ఒక ఆలోచన చేశాడు. అతను ప్రతిరోజు రాత్రి బావి దగ్గరకు వెళ్లి ఆ యువతికి ఇష్టమైన పువ్వులు, పండ్లను సమర్పించేవాడు. ఆమె పేరు పెట్టి పిలిచి ఆమెకు శాంతి కలగాలని ప్రార్థించేవాడు. కొన్ని రోజులకు ఏడుపు ఆగిపోయింది. ఆ బావి నుండి వచ్చే వింత శబ్దాలు కూడా నిలిచిపోయాయి. రవి ఆ బావిని శుభ్రం చేసి దాని నుండి నీటిని ఉపయోగించుకోగలిగాడు. అతని పొలం బాగా పండింది, మరియు అతను సుఖంగా జీవించాడు. దయ్యం శాంతించిందని, రవి చేసిన మంచి పనులకు ఆమె కృతజ్ఞత తెలిపిందని గ్రామస్థులు నమ్మారు.